సత్య ఇప్పుడిప్పుడే యాక్టివిటీ స్టార్ట్ అయింది శోభాయాత్రకి అని చెప్పాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే చిట్ట చివరి పూజలు అందుకుని గణనాథుడిని క్రేన్ మీదకి ఎక్కిస్తూ ఉన్నారు. ఆ ఘట్టం ప్రస్తుతం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ విశేషాలన్నీ మాట్లాడుకునే ముందుగా లాస్ట్ ఇయర్ లడ్డూ వేలంలో లడ్డూని గెలుచుకున్న కొలన్ శంకర్ గారు ఉన్నారు. అలాగే ఈ ఇయర్ పార్టిసిపేట్ చేయబోతున్న ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ శంకర్ గారు, ఎలా ఉంది మీకు గత సంవత్సరం అంతా కూడా లడ్డూని గెలుచుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేడం, 2024లో లడ్డూను నేను ఓపెన్ యాక్షన్లో స్వాధీనం చేసుకున్నాక ఆ రోజు 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఆ రోజు. అదే కాకుండా ప్రత్యేకంగా ఈ భారత యుగ పురుషుడిగా దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఆ రోజు. ఈ సందర్భంగా నేను లడ్డును కైవసం చేసుకోగానే ఆ యొక్క లడ్డును దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంకితం చేయడం జరిగింది. ఆ లడ్డుకు అదనంగా ఇంకొక 500 kgs లడ్డు కొనుక్కొని ఆ లడ్డును బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు లడ్డు తీసుకున్నాం. అరే వాళ్ళు డబ్బులు ఉన్నాయి తీసుకున్నారు, వాళ్ళు వ్యవసాయదారులు తీసుకున్నారనే ఒక కాన్సెప్ట్ రాకుండా ఈ లడ్డు అనేది దేవుడి ప్రసాదం మా ఇంటికి వచ్చింది, దేవుడు నా ఇంటికి వచ్చాడు, ఒక భావన రావాలని చెప్పి ప్రతి ఇంటికి ఇచ్చాను. పార్టీలు, కులాలు, మతాలు సంబంధం లేకుండా. అదే కాకుండా ఈ లడ్డును ఎలా అయినా దేశ ప్రధానికి అందజేయాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, మా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ప్రాధేయపడి రిక్వెస్ట్ చేసి అన్న అపాయింట్మెంట్ ఇప్పిండి అంటే వాళ్ళు అపాయింట్మెంట్ వాళ్ళ రిక్వెస్ట్ పంపినాక 15 రోజులకు నాకు నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ వచ్చింది. మీరు పలానా రోజు ఢిల్లీకి రావాలంటే నేను ఒక 6-7 మంది మిత్రులతో ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఉండి ప్రధానమంత్రి గారికి ఇచ్చాను, మన యొక్క అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి వారికి ఇచ్చాను, అజిత్ దోవల్ గారు కూడా ఇచ్చాను. ఇదే కాకుండా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఒక రోజు పెట్టాను అందరికీ తెలవాలని చెప్పి. అదే కాదు, మన తెలంగాణ భవన్లో కూడా పెట్టి అక్కడ అందరికీ కూడా లడ్డు వేల విశేషాల గురించి వివరించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేడం, దైవభక్తి, దేశభక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఆ విధంగా పనిచేసి బాలాపూర్ గణేష లడ్డుకు ఉన్నటువంటి విశిష్టతను అందరికీ తెలియాలి. బాలాపూర్కే పరిమితం కాకూడదు, తెలంగాణకు, ఆంధ్రకే పరిమితం కావద్దు. దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశము, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉండాలనేది నా కోరిక. ఆ విధంగా నా కోరిక సఫలమైంది. నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. శంకర్ గారు, లడ్డు వేలం సంప్రదాయం అని మొదలైంది బాలాపూర్ నుంచే. 1994లో ఫస్ట్ లడ్డూను కూడా మీ కొలను ఫ్యామిలీని దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 సార్లు వేలం జరిగితే అందులో 10 సార్లకు పైగా కొలను ఫ్యామిలీ దక్కించుకుంది. అప్పుడు కొలను ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఇప్పుడేంటి? మేడం, చాలా మంచి మాట మీరు అడిగారు. చాలా నాకు సంతోషం అనిపిస్తూ. మేము మా అమ్మ నాన్నలు, నా గురించి చెప్తే మా అమ్మ మా నాన్న నాగలు కొట్టేవారు పొలంలో. మా అమ్మ కొంగులో విత్తనం పెట్టుకొని ఆ విత్తనం వేసే కుటుంబం, పక్కా రైతు కుటుంబం, రైతు కొడుకుని నేను. కాబట్టి నేను ఈనాడు మా అమ్మ నాన్నలు అంతా కష్టపడి ఒక వ్యవసాయం ఆధారితం మీద ముందుకు వస్తే, వారితో పాటు మా అన్న ఎవరైతే స్వర్గీయ మోహన్ రెడ్డి, మా కజిన్ బ్రదర్ ఉన్నారు మోహన్ రెడ్డి గారు, వారు కూడా 450 రూపాయలకు లడ్డూలో వేలంలో తీసుకున్నారు. అంటే లడ్డు వేలం అనేది ఆయనే సూచించాడు. అరే తమ్ముళ్ళు, మీరు ఏంది అసలు లడ్డు ఎందుకు యాక్షన్ చేయకూడదు, దేవుడి చేతిలో లడ్డును వేలం వేస్తే డబ్బులు వస్తాయి, దేవుడి పవిత్రత తెలుస్తుంది అని చెప్పి వేలం వేయండి అని వారే ప్రారంభం చేశారు. నిజంగా ఒక సాధారణ రైతు, పెద్దగా చదువుకున్నది లేదు, చిన్న చదువు, పెద్ద చదువు లేదు, కానీ అలాంటి సాధారణ రైతుకు కొలన్ మోహన్ రెడ్డి, కొలన్ కృష్ణారెడ్డి, కొలన్ బ్రదర్సు ఈ విధంగా వ్యవసాయాధారం, వాళ్ళ జీవితమే వ్యవసాయం మీద కొనసాగే పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఈ లడ్డు వేలం పెడితే బాగుంటుందని తీసుకొచ్చి వాళ్ళలో పుట్టిన ఊహ ఏదైతుందో, ఇది నాడు భారతదేశానికే కాదు ప్రపంచానికే భగవంతుని చేతిలో ఉన్న లడ్డు, గణేష్ యొక్క లడ్డును వేలం వేయొచ్చు, వేలం ద్వారా భక్తి భావన పెరగవచ్చు, దైవ చింతన, దేశభక్తి పెరగవచ్చు అని ఒక నాంది నిలబడ్డారు. దానికి కొలన్ ఫ్యామిలీ రోల్ మోడల్గా ఉంది. ఈనాడు మీరు చూశారు, ఏ గల్లీ పోయినా, ఏ వీధి పోయినా, ఏ బస్తీ పోయినా, ఏ మండలం వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా గణేష భగవాన్ యొక్క లడ్డూలను వేలం పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. రైట్ సత్య అని చెప్పినట్లుగా లడ్డూని వేలం వేసిన రైతు కుటుంబం అని చెప్తున్నారు. కాబట్టి ఆ లడ్డూని తీసుకెళ్లి పొలంలో చల్లుకుంటే పంట దిగుబడి విపరీతంగా వస్తుంది అనేది రైతుల నమ్మకం. అలాగే ఏదైనా బావిలో వేస్తే విపరీతంగా నీటి ఊట పైకి ఉబికి వస్తుంది అనేది కూడా నమ్ముతూ ఉంటారు. మరి